బసవతారక కాలనీ శుక్రవారం నాడు గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బసవతారక కాలనీలో రాజకీయ సందడి పెరిగింది. ఈసారి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి కాసమ్మ ప్రచారంలో దూసుకుపోతూ ప్రజాదరణ సంతరించుకుంటున్నారు. ముఖ్యంగా స్థానికంగా బలమైన తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆమెకు మద్దతు ప్రకటించడం గ్రామ రాజకీయాల చర్చనీయాంశమైంది. ప్రచారంలో ప్రతి ఇంటిని సందర్శిస్తున్న కాసమ్మ స్థానిక సమస్యలను స్వయంగా పరిశీలిస్తూ ప్రజలతో మాట్లాడుతున్నారు. కాలువలు, రహదారులు, తాగునీటిపై త్వరితగతిన చర్యలు తీసుకోవడం నా మొదటి ప్రాధాన్యత అని ఆమె అన్నారు. మహిళలు, వృద్ధులు, యువతతో అమేకమై ప్రజలు అభిప్రాయాలను తెలుసుకోవడం ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తోంది. మరోవైపు ఇతర అభ్యర్థులు కూడా తన ప్రచారాన్ని వేగవంతం చేస్తూ ఉండడంతో బసవతారక కాలనీ గ్రామ పంచాయతీ ఎన్నికల పోటీ మరింత హోరాహోరీగా మారే అవకాశం కనిపిస్తోంది. జరుపుల కాసమ్మకు మద్దతుగా తెలిపిన వార్డు మెంబర్లు 1వ వార్డు చెల్లా భాగ్యమ్మ, 2వ వార్డు తోట యాదగిరి, 3వ వార్డు చిప్పా మోహన్, 4వ వార్డు నొనావత్ భవానీ, 5వ వార్డు నల్లపు వాణి విద్య, 6వ వార్డు మూడ్ లలిత, 8వ వార్డు మాలోతు అశోక్. ప్రెసిడెంట్ టీడీపీ పార్టీ, మాజీ వైస్ చైర్మన్ సోమడు పంచాయతీ. నేను జరుపుల కాశమ్మ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కావంచ తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా సపోర్ట్ చేస్తుందంటే ఆమె తెలుసుకోవడం. వారి గుర్తు 3వ నెంబర్, సీరియల్ నెంబర్ 3 బ్యాడ్ గుర్తు. అయితే కాశమ్మ గారికి తెలుగుదేశం పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే పార్టీలో ఖచ్చితంగా వారు ఎంతో కులం మతాలు చూడకుండా ఎంతో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మేము ఒకవేళ మేము ఇతర క్యాస్ట్ వాళ్ళ వాస్తవం చెప్పండి, మేము ఎస్టీ కాకుండా కానీ కూడా మంచి చెడు జరిగినా కానీ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కానీ కూడా వాళ్ళ భర్త గారి దగ్గర వెళ్ళి మేము చెప్పుకుంటే ఆ సమస్యని దేవాలయం దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రామం దగ్గర ఏ చిన్న సమస్య ఉన్నా సరే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి మా అందరూ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసి పెట్టారు. అలాంటి వారిని కనుక మేము పార్టీల కింద కనుక తీసుకొని వాళ్ళు ఓడగొట్టుకుంటే మేము ఉండి కూడా వేస్ట్ సిద్ధాంతంతో పార్టీని పాలించే పార్టీ తెలుగుదేశం పార్టీని మేము వాళ్ళకి మద్దతు చెప్పితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, కాపకృష్ణ గారిని వీళ్ళంతా కానీ. కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ఒక్కరు కూడా జరుపుల కాశమ్మ గారి విజయానికి పాటుపడాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై బసవతారక గ్రామ పంచాయతీ జరుపుల కాశమ్మ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నుంచున్నాను. పొంగులేటి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీకి తరఫున నన్ను ఎన్నుకున్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు కానీ చేస్తాను. పింఛన్లు రాని వారు ఉన్నారు, రేషన్స్ రాని వారు వాళ్ళందరికీ నేను పని అభివృద్ధి చేస్తాను. పంచాయతీ ప్రతి ఒక్క పని, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పింఛన్లు కానీ, రేషన్స్ కానీ, ఇల్లు లేని వాళ్ళు కానీ వాళ్ళందరికీ నిలుపుస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున పని పూర్తిగా చేస్తానని, పంచాయతీకి నా అభివృద్ధి, గ్రామ పంచాయతీ పూర్తి చేస్తానని. పంచాయతీ ఎన్నికల్లో ఈసారి జరుగుతున్న ఎన్నికలు గతంలో జరిగిన ఎన్నికల కంటే కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికలని చెప్పడంలో సందేహం లేదు. ఇందులో ముందుగా అధిష్టానానికి కానీ వివిధ పార్టీలకు నాయకులకు కానీ తెలియపరిచేది ఏంటంటే మీరు సకాలంలో సరైన టైంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల మేము స్థానికంగా గత 20 ఏళ్ళ నుంచి ఎలాగైతే ఈ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకొని అక్కడ స్నేహపూర్వకంగా నిలబడి వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచ్ కానీ, సర్పంచులకి పోటీ చేసి ఎన్నిక చేసుకుంటూ అందరం కలిసిమెలిసి అన్నదమ్ములు ఎక్కుంటున్నాం. ఆ భాగంలోనే బసవతారక పంచాయతీలో ఆనాడు తెలుగుదేశంలో ఉన్నటువంటి వేరు కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆనంద్ కానీ, మిగతా నాయకురాలు కానీ, కాశమ్మ గారు కానీ, మీ అందరం కూడా ఈ స్థానిక ఎన్నికలు, ఈ ఎన్నికలకి పార్టీలకి సంబంధం లేకుండా మేము నిలబడి మా ప్యానెల్ని గెలిపించుకొని అందరం పంచాయతీని అభివృద్ధి చేస్తున్నట్టు అందరికీ తెలిసిన విషయమే. గతంలో కాశమ్మ ఎంత అభివృద్ధి చేసిందో, ఎంత కష్టపడ్డదో మీరు అందరూ చూశారు. ఆ ఫలంగానే మేమందరం నిలబడ్డాం తప్ప ఎవరిని వ్యతిరేకించి కానీ, పార్టీలను వ్యతిరేకించి కానీ, లేకపోతే నాయకులకు వ్యతిరేకంగా కానీ మేము ఈ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఓటర్లు అందరూ ఇది సకూలంగా, అనుకూలంగా ఆలోచించి మేమందరం కలిసి చేస్తున్నందుకు మనందరూ మాకు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చి కాశమ్మని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.